ఎక్విప్మెంట్ అయితే 50 నుంచి 60 వేలు ఇప్పుడే వస్తుంది. అంటే తక్కువ ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి? మన రొటీన్ 8 అవర్స్ సపరేట్. మా వాళ్ళు ఏం చేస్తారు? హోమ్ గార్డ్స్ 30,000 శాలరీ ఉంటే ఏం చేస్తారు? తర్వాత ఆటో తీసుకొని అమ్ముతారు. మనం దేనికి? ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఎలా వేరే పని చేయలేము కాబట్టి, డ్రైవింగ్లో ఉన్నాం కాబట్టి దాని ఒక రూట్. కొంతమంది క్యాబ్ నడుపుకుంటారు. అన్నీ చూస్తున్నాను. నేను పిలుస్తాను, ఏది రావే 20 గంటలు చేస్తారు, ఏది క్యాబ్ పోతున్నాను. ఏమవుతుంది? ఇది దానికి కలుపుతుంది. ఏదైనా ఏదో సమస్య అయినా కానీ మనం మీద ఆధారపడదు. ఇంటి పెద్ద మంచిగా అయితే ఇల్లంతా ఓకే, ఇంటి పెద్ద చెడ్డ అయితే అందరికీ కావాలి. సింపుల్ మైండ్. ఓకే, రోడ్ల మీద మనం బస్సు అనేది ఆ యాక్సిడెంట్ వచ్చి అడ్డం వచ్చినా పెద్ద బస్సుల మీద వేసుకోవాలి. నువ్వు చూసుకోవా, వాడు అడ్డం వచ్చి నువ్వేది కాపు. సింపుల్ వస్తుంటాయి కదా, అయిపోయింది. ఇట్లా అందుకనే చిన్న విషయాలలో మీరు అన్నింటిలో జోక్యం చేసుకుంటుంటా. మన తప్పైన ఆవేశానికి మనం మనం వేసామనుకో వాడిస్తాడు, మనకి ఇస్తాడు. నీవేం చేస్తావు? ఎవరిదాన్ని ఇస్తున్నావు అని రోడ్లు పెట్టేస్తాం. మళ్ళీ అది మనకి చూస్తుంటాం. రోడ్ల మీద సైన్ చేయకపోతే ఆడు ఎక్కి బస్ ఎక్కి ఎక్కి కొడుతుంటాడు. చూస్తుంటాడు, వీడియోలు కూడా వస్తుంటాయి. కానీ ఏం పని ఉంటుంది? ఎఫ్ఐఆర్ ఇతను మన దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసుకున్నాం. అట్లా కూడా లోపాలు దాదాపుగా ఈ మధ్యలో డ్రైవింగ్ అంటే ఆ మధ్యలో ఎక్కువ డ్రైవింగ్ తక్కువైనట్టుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ బాగా చేస్తుంటాం. ఇది కూడా 2 సార్లు చూసుకుంటే నేను యాక్చువల్గా మైబుల్లో చేసినప్పుడు మొత్తం నుంచి ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా బస్సు ఎక్కేస్తుంది. సరే అంటే కూర్చొని చూస్తామంటే 2 సార్లు ఫోన్ మాట్లాడాడు. మనం అంతే ఏదో ఉంటుంది దాసి దిగేటప్పుడు చెప్తాం, బాబు ఇంత 60 మంది ప్రాణాలు ఉన్నాయి కదా, మాట్లాడు. ఎమర్జెన్సీ ఉంటే ఆపుకొని మాట్లాడు. నేను కూడా మాట్లాడతాను. అర్థం చేస్తే లేదు సార్ ఎమర్జెన్సీ ఉన్నాను. ఆ ఎమర్జెన్సీ ఇంకో ఎమర్జెన్సీ 60 మంది ప్రాణాలు ఇంక వెళ్ళే పెట్టాం కదా. అలాగే చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. అదొకటి మరి తాగడం అలవాటు అందరికీ ఉంటుంది, కావట్లేదు. నాకు ఉంటుంది. ఎప్పుడు తాగాలి? ఆ గుడ్లు తాగాలి. నాకు చేస్తున్నా కొంతమంది డ్రైవర్లు కాదు. మీకు తెలుసుంటే దాదాపుగా డ్యూటీకి రాడు, తాగి ఉంటాడు, సస్పెండ్ అవుతాడు. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది? ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఎప్పుడైతే పడుతుందో ఆ పిల్లలు ఉంటారు. పిల్లలు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇంట్లో ఏమైతే సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి ఇద్దరు అమ్మవాళ్ళు కొట్లాడగలరు. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద వస్తుంది? పిల్లలు. ఆ పిల్లలు ఏం చేస్తారు? డిస్కస్ చేసి అమ్మ నాన్న ఇట్లా అని చెప్పేసి మళ్ళీ అదేమవుతుంది? స్కూల్ కాడికి పోయి స్కూల్ హైస్కూల్ ఏమైతుంది? అందరూ తెలుసు. వాళ్ళు వీడియో తీసు చెప్పాలంటే वेल्डिंग का काम करने वाला नया है? काम कर रहा है, डेली आता है तुम्हारा काम? कौन सा क्लास में है? अच्छा पढ़ रहा है ना? तुम्हारा कुछ अलग सिखा रहा है तुमको? सही है मेरे बच्चों को सबसे अच्छा आपके सर का मतलब कि हाँ पढ़ा लिखा क्या तो अच्छा है। हसीना मैडम है हमारे पूरे रईस साहब पूरे जने
अच्छे हैं, सबको हमारे को कॉपरेट करते हैं, आप भी कॉपरेट करते हैं। सब कुछ अच्छा है तो कॉपरेट करता हाँ वही तो अच्छा है तो हम 9 साल से कुछ भी नहीं है, कुछ मैडम आ गया 1 साल हो गया आपको हाँ। कुछ भी अरे भाई छोटे फोन क्या कैसा चल रहा है एरिया पूरा अच्छा है कभी नहीं जा रहा है ना हाँ तुमने गया ऑटो को जाके है गया सुबह काम के लिए गया